అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. తెలంగాణ సర్కారు పెట్టిన గ్రామ సభలు వాడిపోయిన గులాబీ తోటకు నీళ్లు పెట్టాయా? ఆవురావురమంటున్న ప్రతిపక్షం చేతికి అస్త్రం ఇచ్చేశాయా? ఏదో చేసేసేద్దామని గ్రామ సభలు పెడితే అది ఇంకేదో అయిపోయి చివరకు ప్రభుత్వమే ఇరుకున పడాల్సి వచ్చిందా? అసలు బీఆర్ఎస్కు ఎలా ఉపయోగపడ్డాయా సభలు? ఆ విషయమై ఏం మాట్లాడేసుకుంటున్నారు రాష్ట్రంలో? ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ఆర్భాటంగా గ్రామ సభలు నిర్వహించింది తెలంగాణ సర్కార్. లబ్ధిదారులను జనం మధ్యనే ఎంపిక చేసి తామెంత పారదర్శకంగా ఉన్నామో చెప్పి వాళ్ల మన్ననలు పొందాలన్నది ప్రభుత్వ ఆలోచన. సరైన ప్రణాళిక పద్ధతి ఉండి అంతా సవ్యంగా జరిగితే అది మంచి ఆలోచనే. కానీ అమల్లో తేడా కొట్టడంతో అంతా తల్లకిందులైంది. అధికారుల అవగాహన రాహిత్యం, ఇంకా చెప్పాలంటే నిలువెల్లా పేరుకుపోయిన నిర్లక్ష్యానికి పొలిటికల్ పర్యవేక్షణ లోపం తోడై గ్రామ సభల సాక్షిగా ప్రభుత్వం అభాస్పాలైందన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. 4 రోజుల్లో మొత్తం 12,861 గ్రామ సభలు, 3,487 వార్డు సభలు జరిగాయి. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ సభలు నిర్వహించగా చాలా చోట్ల రసాభాసగానే ముగిశాయి. అర్హులైన వారిని ఎంపిక చేయటం లేదని, పైరవీలు చేసిన వారికి పార్టీ కార్యకర్తలనే లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారన్న కారణాలతో, కొన్ని చోట్ల రాజకీయ కారణాలతో, మరికొన్ని చోట్ల రచ్చ జరిగింది. సరిగ్గా ఇక్కడే తనవంతు రాగం అందుకుందట ప్రతిపక్ష బీఆర్ఎస్. జనంలో ఉన్న కాస్తో కూస్తో అసంతృప్తికి ఆజ్యం పోయడం ద్వారా వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు గులాబీ నాయకులు ప్రయత్నించినట్టుగా అంచనా వేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. అటు బీఆర్ఎస్లో కూడా ఈ గ్రామ సభలు తమకు రాజకీయంగా బాగా కలిసొచ్చాయన్న అభిప్రాయం ఉందట. గొడవలు జరిగిన చోట అధికారులను ప్రశ్నించే వారి వైపు మాట్లాడే అవకాశం మా నాయకులకు వచ్చిందని, దీని ద్వారా వాళ్ల మనసుల్లో స్థానం సంపాదించగలిగామని జిల్లాల నుంచి బీఆర్ఎస్ హెడ్ ఆఫీస్కు సమాచారం వస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అందుకు తగ్గట్టే పథకాల లిస్టులో పేరు రాని వాళ్ల తరపున అడగడానికి ప్రతి చోట ముందు వరుసలో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. వాళ్లు వీళ్లు అనలేదు. ప్రభుత్వ అధికారులను ఎవరు నిలదీస్తే వాళ్ల తరపున వకాల్తా పుచ్చేసుకుని దూసుకుపోయారట బీఆర్ఎస్ నాయకులు. ఈ గ్రామ సభలు ప్రభుత్వ పథకాల కోసం కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్షంలో ఉన్న గులాబీ ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు. అలా వాళ్లు వెళ్లిన ప్రతి చోట అధికారులను ప్రశ్నించే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టుగా మాట్లాడేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్నికల హామీ అయిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఇంకా చాలా మంది లబ్ధిదారులున్నారు. వాళ్ళందరికీ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. ఇలా జనం అడగాల్సిన ప్రశ్నల్ని తామే అడగడంతో ప్రజల్లో సానుకూలత పెరిగిందని అనుకుంటున్నారట గులాబీ లీడర్స్. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలకు ఈ గ్రామ సభలు భలే కలిసొచ్చాయని బీఆర్ఎస్ లీడర్స్ సంబరపడుతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకుల ముందే అధికారులను నిలదీస్తూ ఉండడంతో జనాల్లో తమకు క్రేజ్ పెరిగిందన్న సంతోషంలో ఉన్నారట కారు పార్టీ నేతలు. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఉన్నారో లేరో తెలియని పార్టీ కేడర్ ఏకం కావడానికి ఈ గ్రామ సభలు బాగా ఉపయోగపడ్డాయని చెప్పుకుంటున్నట్టుగా సమాచారం. తాము గొప్పగా చేస్తున్నామని చెప్పుకోవడానికి ప్రభుత్వ పెద్దలు గ్రామ సభల ఆలోచన చేస్తే అవి వాళ్లకు ఎంతవరకు ఉపయోగపడ్డాయో కానీ మేం మాత్రం ఫుల్ ఖుషి అని జోష్ మోడ్లోకి వచ్చారట బీఆర్ఎస్ లీడర్స్. అయితే అక్కడక్కడ వాళ్లకు కూడా రివర్స్ అయినట్టు తెలిసిందే. గత 10 ఏళ్లలో మీరు చేయని పనుల్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారంటూ గులాబీ నేతలను నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయట. బీఆర్ఎస్ అసలు రేషన్ కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ ఇస్తుంటే మీకెందుకు మంట నిలదీస్తున్నట్టుగా సమాచారం. ఇలాంటి ఘటనలు అక్కడక్కడ జరిగినా ఓవరాల్ గా గ్రామ సభలు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పుంజుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడ్డాయన్న అభిప్రాయం ఉందట పొలిటికల్ సర్కిల్స్ లో.